అంటే హ్మ్, సాధారణంగా మనమేదైనా అనారోగ్యం గురించి గానీ, ఒక మెడికల్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక క్లియర్ పిక్చర్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! ఇంచుమించు ఒక ఇంజినీరింగ్ లెక్కలాగా అన్నమాట. అవును. పక్కాగా ఒక ప్రూఫ్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి విరిగితే ఒక ఎక్స్‌రే తీస్తాం. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఎక్స్‌రేలో ఎముక ఎక్కడ విరిగింది అనేది ఆ గీత స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ, ఇదిగో సమస్య ఇక్కడే ఉంది అని చాలా ఖచ్చితంగా చెబుతారు. కరెక్ట్. అక్కడ ఒక స్పష్టమైన డివిజన్ ఉంటుంది. అంటే ఎముక విరిగింది లేదా విరగలేదు. ఈ రెండింటికి మధ్యలో ఎటూ కాకుండా ఉండటం అనేది ఉండదు. ఆ భౌతికమైన ప్రపంచంలో మనకొక ఫ్యాక్ట్ అనేది కనిపిస్తుంది. అవును. ఆ వాస్తవమే మనకొక రకమైన సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది కదా! కంటికి కనిపించే వాస్తవాలు, ఒక కేటగరీ కింద డివైడ్ చేయగలిగే విషయాలు ఎప్పుడూ మనకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదే మన హ్యూమన్ సైకాలజీ, ఈ భావోద్వేగాలు లేదా మానసిక సంఘర్షణల ప్రపంచంలోకి అడుగుపెడితే పరిస్థితి ఏంటి? ఆమ్. ఎక్స్‌రే మషిన్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతుంది. అవునవును. పూర్తిగా ఆగిపోతుంది. అక్కడంతా స్పష్టతనేని ఒక గందరగోళమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలకు రంగు, రూపం ఉండవు కదా! ఏది భ్రమ, ఏది వాస్తవం అని జడ్జ్ చేసే యంత్రం అసలు మన దగ్గరే లేదు. ఆ! అక్షరాల. ఆ మానసిక చిక్కుముడల ప్రపంచం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. అందుకే ఈనాటి ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో పుస్తకాలు, వ్యాసాల నుండి అత్యంత ఆసక్తికరమైన విషయాలను సేకరించి మనం విశ్లేషిస్తుంటాం కదా! అవును. ఈరోజు మనం సరిగ్గా ఆ ఎక్స్‌రే మిషన్లు పనిచెయ్యని ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన మానసిక ప్రపంచంలోకి డైవ్ చేయబోతున్నాం. కరెక్ట్. ఈనాటి మన విశ్లేషణకు మూలం విఈవి చీలే గారు రాసిన లాంగింగ్ అనే ఒక ఫిక్షన్ నవల. హ్మ్. ఈ నవల యాక్చువల్‌గా ఒక అసాధారణమైన ప్రయాణమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో స్టోరీ కేవలం బయట ప్రపంచానికి లిమిట్ అవ్వదు. ఒక మనిషి అంతరంగంలో, మరీ ముఖ్యంగా మెదడు లోపల జరిగే ఒక కన్వర్సేషన్‌ని ఇది మన ముందుంచుతుంది. అదే మన ఇవాల్టి మిషన్. ఒక మనిషి లోపల జరిగే ఎమోషనల్ ఫైట్‌ని, సొసైటీ రూల్స్‌ని అండ్ మనల్ని నడిపించే ఒక వింతైన ఇన్నర్ వాయిస్‌ని అర్థం చేసుకోవడం. కథలోకి వెళ్తే ఇదంతా మీరా అనే మెయిన్ క్యారెక్టర్ ఆలోచనలతో స్టార్ట్ అవుతుంది. అవును. మీరా తన లవరైన శివకి ఎప్పుడికీ పంపని ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పంపని ఉత్తరాలు. ఆ లెటర్స్‌లో శివతో ఉన్నప్పుడు తన ఫీలయ్యే ఆ ఎమోషన్స్‌ని, ఒక రకమైన భయాన్ని పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆహ్, దేవుడైన పరమశివుడికి, ఈ శివకి మధ్య ఉన్న పోలికల గురించి కూడా రాస్తుంది. హ్మ్. జీవితానికి మీనింగేంటి? తానెందుకు ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఉంది అని ప్రశ్నిస్తూనే ఆ శివ మీద తనకున్న పిచ్చి ప్రేమను ఆ లెటర్స్‌లో చూపిస్తుంది. కానీ ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే ఆ మెదడు క్యారెక్టర్ కదా! అవును. ఆ ఉత్తరాల్లో మీరా ఒక ఎమోషనల్ ట్రాప్‌లో ఉంటే, సడన్‌గా నవలలో మీరా యొక్క మెదడు, బ్రెయిన్ ఒక సెపరేట్ క్యారెక్టర్‌లా మాట్లాడటం మొదలుపెడుతుంది. ఇది నిజంగా చాలా రేర్ ప్రయోగం కదా! తన సొంత బ్రెయిన్ ఆమెను విమర్శించడం అనేది. కరెక్ట్. మీరా ఒక భ్రమలో బతుకుతున్న సైకోపాత్ అని ఆమె సొంత మెదడే చాలా నిర్దాక్షిణ్యంగా అంటుంది. అది చదువుతున్నప్పుడు ఆహ్, మన సొంత ఆలోచనలే మనల్ని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఇది యాక్చువల్‌గా ఎలా ఉందంటే, మనమొక అందమైన రొమాంటిక్ సినిమా చూస్తున్నాం. అందులో హీరో, హీరోయిన్‌లు చాలా ఎమోషనల్‌గా ఏడుస్తున్నారు. కానీ పక్కనే ఆ సినిమా డైరెక్టర్ కూర్చొని ఇదిగో ఇదంతా ఫేక్. వీడు హీరో గాదు విలన్ అని చెవులో చెప్తున్నట్లు ఉంటుందన్నమాట. కరెక్ట్. ఆ డైరెక్టర్ కంటిన్యూస్‌గా ఇది ఫేక్, ఆ సెట్ చూడెంత ఆర్టిఫిషియల్‌గా ఉందో అని మన చెవులో నిరంతరం చెబుతున్నట్లుగా ఉంటుంది. ఆ మెదడు కూడా వాస్తవాలని ఏమాత్రం దాచదు. శివ ఒక డూష్ బాగని చెప్తోంది. అంటే నైతికంగా ఏమాత్రం బాధ్యత లేనివాడు అని కదా? అవును. ఎదుటివారి భావాలతో ఆడుకునే ఒక చెడ్డ వ్యక్తి అని. డ్రగ్స్‌కు బానిస అని, ముఖ్యంగా తన గర్ల్ ఫ్రెండ్‌ను మోసం చేస్తున్నాడని ఆ మెదడు పదే పదే మీరాను వార్న్ చేస్తూనే ఉంటుంది. ఆ సినిమా డైరెక్టర్ ఎగ్జాంపుల్ చాలా యాప్ట్‌గా ఉంది. ఇక్కడ హ్యూమన్ కాన్షియస్‌నెస్ అంటే స్పృహలోని ఒక ద్వంద్వ స్వభావం బయటపడుతోంది. ఎవల్యూషనరీ సైకాలజీ పరంగా చూస్తే హ్మ్, మన ఎమోషనల్ మైండ్ ఎప్పుడూ ఒక సాన్నిహిత్యం కోసం వెతుకుతుంది. అంటే అది లాజిక్‌ని పక్కన పెట్టేస్తుంది కదా! అవును, అది తనకు కావాల్సిన ఫ్యాంటసీని క్రియేట్ చేసుకుంటోంది. కానీ
మనల్ని కాపాడటానికి డెవలప్ అయిన మన లాజికల్ బ్రెయిన్ మాత్రం వాస్తవాలను స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఆ మెదడు ఒక రక్షకుడిలా కాకుండా ఒక క్రిటిక్లా మారి డైలాగులు చెప్పడమే ఈ స్టోరీలో హైలైట్. ఇక్కడే నాకొక డౌట్ వస్తుంది. ఆ బ్రెయిన్ చెప్పే ఫ్యాక్ట్స్ బట్టి చూస్తే ఆ శివ పెద్ద ఆదర్శవంతమైన వ్యక్తి ఏమీ కాదు. మరి మీరా నిజంగా ఆ శివను ప్రేమిస్తోందా, లేక తన ఊహల్లో సృష్టించుకున్న ఒక ఐడియల్ క్యారెక్టర్ని ప్రేమిస్తోందా? ఖచ్చితంగా ఆమె ప్రేమిస్తున్నది శివ అనే రియల్ పర్సన్ని కాదు. ఆ శివ చుట్టూ ఆమె అల్లుకున్న ఒక ఆరాని, ఒక ఇల్యూజన్ని. మేక్ సెన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, బ్రెయిన్ ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నా మీరే ఎందుకు వినట్లేదు? ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు తమకు జరిగే డ్యామేజ్ని కూడా ఇష్టపడతారు. ఇక్కడి నుండి స్టోరీ మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న వాస్తవ పరిస్థితులకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మోరల్ కాన్ఫ్లిక్ట్స్ మొదలవుతాయి. రైట్. ఆ వాస్తవ పరిస్థితులెలా ఉంటాయో ఒక సీన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక చీకటి గది. అక్కడ హిమాలయ దేవుళ్ళు, ఈజిప్షియన్ కళాఖండాలు అన్నీ ఉంటాయి. ఆ గదిలో మీరా, శివ ఇద్దరు బీరు తాగుతూ మాట్లాడుకుంటారు. వాతావరణం చాలా నిగూఢంగా ఉంటుంది. ఆ సీన్లోనే కదా శివ ఆ విచిత్రమైన కోరికను బయటపెడతాడు. అవును. శివకు వేరే గర్ల్ఫ్రెండ్ ఉంది. ఆ విషయం మీరాకు కూడా తెలుసు. అయినా సరే తను మీరాను ముద్దు పెట్టుకోవాలని అడుగుతాడు. దానికి అతను చెప్పే రీజన్ వింటే మనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటంటే ఆ గిల్ట్ ఎలా ఉంటుందో ఫీల్ అవ్వడానికి కదా. ఎగ్జాక్ట్లీ. తప్పు చేసినప్పుడు వచ్చే అపరాధ భావన, ఆ గిల్ట్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలట. కాదు, అదొక సైకలాజికల్ గేమ్. మనకి సైకాలజీలో టాబూస్ అంటే ఈ నిషిద్ధమైన పనుల గురించి ఒక థియరీ ఉంది. ఆ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు వచ్చే థ్రిల్ గురించి కదా. కరెక్ట్. సొసైటీ దాటకూడదు అన్న ఒక గీతను దాటినప్పుడు మెదడులో డోపమైన్ అమాంతం స్పైక్ అవుతుంది. శివమీరాలో వెతుక్కుందది జస్ట్ రొమాన్స్ కాదు, ఆ కట్టుబాట్లను బ్రేక్ చేయాలనే థాట్ అతన్ని ట్రిగర్ చేస్తోంది. ఆ గిల్ట్ అనేది వాడికొక కిక్ ఇస్తోంది. కానీ ఇది కొంచెం క్రేజీగా లేదా? మనుషులు హ్యాపీనెస్ని వెతుక్కుంటారు, అది కామన్. కానీ కావాలనే ఆ గిల్ట్ని ఎందుకు కోరుకుంటారు? ఆ మెంటల్ టార్చర్ని ఎవరైనా ఎందుకు ఎంజాయ్ చేస్తారు? బయటకెవరూ ఒప్పుకోరు, కానీ ఆ మెంటల్ టార్చర్లో కూడా ఒక విముక్తి ఉంటుంది. ఎప్పుడు ఒకే ఫార్మాట్లో బతికిన మైండ్కి ఒక రూల్ని బ్రేక్ చేయడం అనేది ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. బహుశా మీరా కూడా అదే ఫీల్ అయ్యిందేమో కదా. ఎందుకంటే ఆ మూమెంట్లో మీరాకు అనాహిత అనే అమ్మాయి స్టోరీ గుర్తొస్తుంది. అనాహిత ఒకప్పుడు మీరా పార్ట్నర్ని కిస్ చేసింది. అది నైతికంగా ఖచ్చితంగా తప్పే గదా. తప్పే. కానీ ఆ ఒక్క సంఘటన మీరాను అప్పటి వరకు తను ఇరుక్కుపోయిన ఒక ఊపిరాడని బంధం నుండి బయటపడేలా చేసింది. ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు మీరా లోలోపల అనాహితకు థ్యాంక్స్ చెప్తుంది. అంటే తప్పు వెనుక ఉన్న రిజల్ట్స్ ఎప్పుడు మనం ఊహించినట్లు ఉండవు. 100% నిజం. మొరాలిటీ అనేది ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో ఉండదు కదా. అది ఒక గ్రే ఏరియా. అనాహిత చేసిన మిస్టేక్ మీరాకి ఒక రిలీఫ్లా మారింది. అలాగే శివతో తను చేయబోయే ఈ తప్పు తనుని ఎక్కడికి తీసుకెళ్తుందో అన్న భయం, అలాగే ఆతృత మీరాలో ఉంటాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ హ్యూమన్ నేచర్లోని చీటటి కోణాలను అర్థం చేసుకోవడానికి మనం ఆ బ్రెయిన్ క్రియేట్ చేసుకున్న ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళాలి. ఈ మెదడు చాలా విచిత్రమైనది. దానికి పాత మెమొరీస్ని ఆర్కైవ్ చేసే సిస్టమ్ ఉంది. అవును, ఆ చంద్రముఖి గది కాన్సెప్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. తన పాస్ట్లో ఉన్న చెడ్డ ప్రేమికులను ఆ మెదడు చంద్రముఖి గది లేదా క్రింజ్ కౌంటర్లో బంధించుంచానని చెబుతుంది. ఆ చంద్రముఖి రూమ్ అనే పోలిక చాలా ఫన్నీగా అనిపించినా అది చాలా డీప్ డిఫెన్స్ మెకానిజం. మనం జరిగిన అవమానాలను, చేదు జ్ఞాపకాలను బయటకు తీయడానికి ఇష్టపడం కదా. వాటిని మైండ్లో ఎక్కడో లాక్ చేస్తాం. ఈ బ్రెయిన్ కూడా అదే చేస్తోంది. కరెక్ట్. పైగా ఆ మెదడు తనకు ఎప్పుడు బోర్ కొడుతుందని పదే పదే కంప్లైంట్ చేస్తుంటుంది. అవును, ఆ బోర్డమ్ని పోగొట్టుకోవడానికి అది పిచ్చి పిచ్చి ఊహల్లో బతుకుతోంది. తానొక దొంగ అయితే ఎలా ఉంటుంది, సముద్రంలో చేపలు కొట్టేవాళ్లా ఉంటే ఎలా ఉంటుంది, ఒక లావుగా ఉన్న మహిళలా లేదా ఈజిప్ట్లో బానిసమ్మాయిలా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది కదా. ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే ఒక దూర ప్రయాణం చేస్తున్న బస్లో కిటికీ పక్కన కూర్చున్న ప్యాసింజర్ లాగా కదా. కరెక్ట్. ఆ జర్నీ బోర్ కొట్టి బయట వెళ్తున్న వాళ్ళని చూసి తనకు తానే ఏవో కథలు అల్లుకుంటున్నట్లుగా ఉంది. తనలో తాను మాట్లాడుకుంటూ బయట వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడా ప్యాసింజర్. అవును. మరొక సీన్లో మీరా, శివ ఇద్దరూ మీరా బ్రెయిన్ లోపల ఒక బీచ్లో కూర్చున్నట్లు ఊహించుకుంటారు. ఇదంతా వింటుంటే అసలు మీరా తన పనులు తను చేస్తుందా,
లేక ఈ బ్రెయిన్ జస్ట్ టైంపాస్ కోసం మీరాతో తోలుబొమ్మలు ఆడిస్తోందా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. మనకు ఫ్రీ విల్ ఉందా లేదా అనేదానికి ఇదొక గ్రేట్ ఎగ్జాంపుల్ కదా. ఆ బ్రెయిన్ ఒక చోట ఓపెన్గా ఒప్పుకుంటుంది, శివ ఒక డేంజర్ ట్రాప్ అని దానికి తెలుసు. అయినా కూడా ఒక సిక్ ఫ్యాంటసీ కోసం మీరాను శివ వైపు నేనే నెట్టాను అని బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తోంది. అంటే ఇక్కడ మనిషి నిర్ణయాలు తీసుకోవట్లేదు. బ్రెయిన్లో జరిగే కెమికల్ రియాక్షన్స్, ఆ మెదుడుకున్న బోర్డమ్, ఇవన్నీ మనిషిని కంట్రోల్ చేస్తున్నాయన్నమాట. చాలా భయంగా ఉంది కదా ఈ థాట్. ఇదే టైంలో నవలలో బియాంగాలజీ అనే ఒక అద్భుతమైన మెటాఫర్ని వాడారు. ఆ చెట్టు కాన్సెప్ట్ కదా, అది చాలా బ్రిలియంట్. అవును, ఒక పెద్ద చెట్టు తన చుట్టూ ఉన్న మనుషుల బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. వాళ్ల సెక్షువల్ ఆలోచనలను, ఆ గిల్ట్ని చూసి అది నవ్వుకుంటూ ఉంటుంది. మనుషులు తమ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని వదిలేసి ఈ రూల్స్ పెట్టుకుని ఎందుకింత ఇబ్బంది పడుతున్నారు అని ఆశ్చర్యపోతుంది. అవునవును, ఆ చెట్టు పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బ్రాడ్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచిస్తే చెట్టు 100 ఏళ్లుగా ఒకే చోట ఉంటుంది, దానికే రూల్స్ లేవు. మనుషులు మాత్రమే పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టుకుని వాటిని బ్రేక్ చేస్తూ డ్రామా క్రియేట్ చేసుకుంటారు. ప్రేమ, గొడవలు, బ్రేకప్స్ అని. ఆ చెట్టు దీనికి పెట్టిన పేరే బీయింగాలజీ. ఆ చెట్టు దృష్టిలో మన కాన్ఫ్లిక్ట్స్ ఎంత చిన్నవో ఈ మెటఫర్ ద్వారా చాలా బాగా చెప్పారు. ఈ ఇమాజినేషన్స్ అన్నీ మనల్ని మెల్లగా సొసైటీలోని టాబూస్ వైపు తీసుకువెళ్తాయి. అక్కడే మీరా ఈ క్యాపిటలిజం మనల్ని ఎలా దోచుకుంటోంది అని విమర్శిస్తుంది. కానీ నవలలో అన్నిటికంటే అత్యంత షాకింగ్ అనిపించే విషయం ఇక్కడే బయటపడుతుంది కదా. అవును, ఇక్కడే స్టోరీ ఒక డార్క్ టర్న్ తీసుకుంటుంది. శివ తన మనసులోని ఒక భయంకరమైన సీక్రెట్ని మీరాతో చెప్తాడు. ఏంటంటే అతనికి తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ పైనే, అంటే తన తల్లి, చెల్లి పైనే లైంగికమైన కలలొస్తున్నాయని చెప్తాడు. అది విని వాడు ఎంత గిల్ట్తో రగిలిపోతున్నాడు కదా. అవును, ఆ థాట్స్ తన కంట్రోల్లో లేవని, తానెంత భయంకరమైన వ్యక్తినో అని వాడు కుంగిపోతాడు. శ్రోతలు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం కేవలం పుస్తకంలో ఉన్న ఈ సున్నితమైన అంశాలను రిపోర్ట్ చేస్తున్నామో, ఎవరి పక్షం వహించడం లేదో, ఆ పాత్రల మైండ్ సెట్ని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి విన్నప్పుడు సొసైటీ వెంటనే జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే, శివ అంత పెద్ద నిజం చెప్పినా మీరా వాణ్ణి ఏమాత్రం జడ్జ్ చేయదు, అసహించుకోదు. పైగా ఆమె లవ్, సెక్స్ అండ్ డేంజర్ అనే ఒక పుస్తకం గురించి చెప్తుంది కదా. అందులో ప్రాచీన పురాణ కథలైన బ్రహ్మ, గాయత్రి, శివపద్మ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ప్రైమల్ కోరికలు అంటే ఆ లస్ట్ అనేది ఎప్పుడూ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందని చెప్తోంది. అవును, ఆ ఆలోచనలు రావడం తప్పు కాదు, కానీ వాటిని రియాలిటీలో చెయ్యకపోవడమే ఇంపార్టెంట్ అని ఆమె వాడికి ఒక భరోసా ఇస్తోంది. అంటే దీని అర్థమేంటి? సామాజిక నియమాలు అనేవి ఒక అడవి చుట్టూ కట్టిన కంచెలాంటివి అనుకోవచ్చా? ఆ కంచె జంతువులను ఆపుతోంది, కానీ ఆ మనుషుల ఆలోచనలు మాత్రం ఆ కంచె దూపి కలల రూపంలో బయటకు వస్తూనే ఉంటాయి కదా. అంటే నేను ఆ కంచె ఎగ్జాంపుల్తో పూర్తిగా యాక్సెప్ట్ చేయలేను. ఓ, ఎందుకు? దాన్ని కంచె అనడం కంటే ఒక ఇంక్యుబేటర్ అనడం కరెక్టేమో. ఎందుకంటే కంచె జస్ట్ ఆపుతుంది, కానీ సొసైటీ రూల్స్ ఆలోచనలని ఆపవు. పైగా ఆ కోరికలని పెంచుతాయి. ఒక పని చెయ్యకూడదు అన్నప్పుడే అది చెయ్యాలనే క్యూరియాసిటీ పెరుగుతోంది. శివకు అదే జరుగుతోంది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే రూల్స్ ఉండటం వల్లే ఆ థాట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మీరా వాడిని అర్థం చేసుకున్న విధానం చాలా గ్రేట్. ఒకరిలో ఉన్న డార్కెస్ట్ సీక్రెట్స్ విన్న తర్వాత కూడా వాళ్ళని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం అనేది నిజమైన ఇంటిమసీ అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కేవలం ఫిజికల్గానే కాదు, ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో ఈ డీప్ డైవ్ని మనం ఒక కొలిక్కి తీసుకొస్తే, లాంగింగ్ నవలలో హ్యూమన్ డిజైర్స్, మైండ్ యొక్క ద్వంద్వ స్వభావం అండ్ సొసైటీ రూల్స్ మధ్య ఫైట్ని మనం చాలా క్లియర్గా చూసాం. కరెక్ట్. అంతా బాగుంది, వాళ్ళొక క్లారిటీకి వచ్చారు అనుకునే టైంకి రచయిత ఆఖర్లో ఒక మైండ్ బ్లాక్ అయ్యే మలుపు పెట్టారు కదా. అవును, ఆ సైలెంట్గా ఉన్న బ్రెయిన్ లాస్ట్లో మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ మెదడు రీడర్స్ని సూటిగా చూసి, ఇదంతా మీరా ఊహల్లో జరుగుతున్న ఒక భ్రమ మాత్రమే అనంటుంది. ఇదంతా నా విసుగు తీర్చుకోవడానికి నేనే క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీ అంటుంది. ఇక్కడే మన ఫ్యూజులు నిజంగా ఎగిరిపోతాయి. ఈ స్టోరీ అంతా నడిపించింది బ్రెయిన్ అని మనకు తెలుసు, కానీ అసలు ఈ స్టోరీలో శివ అనేవాడు రియల్గా ఉన్నాడా,
లేదా తను ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆ బ్రెయిన్ సృష్టించిన జస్ట్ ఒక ఇల్యూజన్ అవాడో? బహుశా ఆ మెదడుకు కాస్త వినోదం కావాల్సొచ్చి ఈ ఎమోషన్స్, ఈ గిల్ట్ అంతా తనలో తానే సృష్టించుకుని ఆడుకుందేమో. హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ చేయగలిగే భ్రమలకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్ పాయింట్కి మళ్ళీ వచ్చాం. ఎముక విరిగినట్లు మనసులోని ఆలోచనలు ఎప్పటికీ స్పష్టంగా కనిపించవు కదా. ఏది భ్రమో ఏది నిజమో చెప్పలేం. అవును, ఆ అస్పష్టతలోనే ఈ స్టోరీ బ్యూటీ అంతా ఉంది. మిమ్మల్ని ఏం నమ్మాలని చెప్తుందో మీ వాస్తవం కూడా అదే అవుతుందేమో అని శ్రోతలు ఆలోచించాలి. సో ఇక్కడితో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన బుక్తో కలుద్దాం.